शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ श्री ललिता सहस्रनाम स्तोत्र ध्यानम् सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यां मणिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीम् ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्भिकस्तूरिकां समन्दहसिते क्षणां ससरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्यभूषाम्भरां जपाकुसुमभासुरां जपविधौ स्मरेद्धम्बिकाम्। ॐ श्रीमाता श्रीमहाराज्ञी శ్రీమత్సింహాసనేశ్వరి 109 శ్లోకాలు అయ్యాయమ్మా. 110వ శ్లోకంలో ఉన్నాము. లలితా సహస్రనామం 110వ శ్లోకము. సర్వౌదన ప్రీత చిత్తాయాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామతిర్మేధా శృతి స్మృతిరనుత్తమా. ఇందులో 9 నామములు కలవు. సర్వౌదన ప్రీత చిత్తాయై నమః, యాకిన్యంబా స్వరూపిణ్యై నమః, స్వాహాయై నమః, స్వధాయై నమః, అమత్యై నమః, మేధాయై నమః, శృత్యై నమః, స్మృత్యై నమః, అనుత్తమాయై నమః. శ్రీమాత కంటే మించిన వారెవ్వరూ లేరు. శ్రీమాత సర్వ అన్నములయందు అంటే సాత్వికాహారము శాకాహారము ప్రీతిగల యాకినీదేవి రూపమున ఉన్నది. చూడండి, మన శరీరంలోనే ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆ శరీరంలో మనం తీసుకునే ప్రతి ఒక్క ఆహారం అయితేనేమి, ఒక భావన అయితేనేమి, అవన్నీ కూడా సాత్వికంగా ఉంటే మన శరీరానికి ఎంతో బలాన్ని శక్తిని ఇస్తున్నాయి అన్నమాట. లేకపోతే ఆ శరీరాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉంటాయన్నమాట. మన ఆలోచనలు మంచి ఆలోచనలైతే మనకి శక్తి లభిస్తుంది. అదే చెడు ఆలోచనలైతే మనకి అనారోగ్యం లభిస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా సాత్వికాహారము శాకాహారము తింటూ మనము మంచి ఆలోచనలతో సాత్విక బుద్ధితో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే మన శరీరము ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తున్నారనమాట. అదే ప్రీతిగల యాకినీదేవి రూపమున ఉన్నది శ్రీమాత. గర్భిణీ స్త్రీకి 7వ నెల నుండి అన్ని రకముల అన్నములు పెట్టవలెను. గర్భిణీ స్త్రీకి 7వ నెల నుండి అన్ని రకాల అన్నాలు, శాకాహార అన్నాలు అన్ని రకాలు కూడా పెట్టాలంటున్నారనమాట. గర్భస్థ పిండములోనికి 7వ నెలలో ఆత్మగా జీవుడు ప్రవేశించి సర్వ అన్నములలోని శక్తిని గ్రహించును. ఆ అన్నము అందుకనే అంటారనమాట,
ప్రతి ఒక్క అన్నం మెతుకు మీద కూడా మన పేరు రాసి ఉంటుంది అని. అంటే ఆ తినే ఆహారము ఆ యొక్క మనిషికి చెందినది అవుతే అది తప్పకుండా వారికి అందుతుందనమాట. కాబట్టి దానిలోని రసము, దానిలో శక్తి మనకి అందాలి అంటే మనము ఆ ఆహారాన్ని చక్కగా, శుభ్రంగా, శుద్ధమైన ఆహారాన్ని తింటూ ఉంటే అది మన శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందనమాట. సహస్రదళ సహస్రదళ పద్మంలోనున్న యాకినీదేవి రూపమున శ్రీమాత కూర్చొని ఉండును. సప్త చక్రములలో శ్రీ లలితాదేవి రూపములు యోగ సాధకులకు, సంతానము పొందు స్త్రీలకు ఉపయోగపడును. యజ్ఞములలో దేవతలకు యజ్ఞములలో దేవతలకు అగ్నిలో హవిస్సును. అంటే అగ్నిహోత్రమునందు వ్రేల్చుటకు వండిన అన్నము. అగ్నిలో హవిస్సు ఇవ్వటానికి మనం ఒక అన్నాన్ని వండుతామనమాట యజ్ఞం చేసేటప్పుడు. ఆ యజ్ఞానికి హవిస్సు ఇవ్వటానికి వండిన అన్నము సమర్పించు సమయంలో ఉపయోగించు శబ్దము స్వాహ. స్వాహ అన్నప్పుడే యజ్ఞంలో మనము ఈ ఆ యొక్క యజ్ఞానికి సంబంధించిన హవిస్సును మనం వేయాలన్నమాట అందులో. అలా స్వాహాదేవి ఎవరు అంటే అగ్నిదేవుడి యొక్క భార్య అన్నమాట. ఆ సమయంలో ఉపయోగించు శబ్దాలు స్వాహ, స్వధ, శ్రౌషట్, ఔషట్, వషట్ అను వాచకములను ఉపయోగిస్తారు. అవన్నీ కూడా మన యొక్క వాంగ్మయం రూపంలో నుంచే బయటికి వస్తున్నాయి. వాక్ శక్తులన్నమాట. అవన్నీ కూడా ఈ వాగ్దేవతలు మనకు ఎవరైతే ఉన్నారో వారు మనలో ఉన్న ఆ శక్తిని నిబిడీకృతం చేయటం కోసం ఆ యొక్క పదాలను పలికిస్తూ ఉంటారనమాట. కాబట్టి మనం ఈ పదాలన్నింటినీ, ఈ అక్షరాలన్నింటినీ కూడా స్పష్టంగా పలకటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉండాలి. శ్రీమాత ఆ వాచక పదాలలో ఉంటుంది. ఆవిడ మనం మాట్లాడే ప్రతి ఒక్క పదంలో కూడా ఆ అమ్మవారు ఉంటారు. పితృదేవతలకు యజ్ఞ సమయంలో కవ్యమును అర్పించినప్పుడు ఉపయోగించు పదం స్వధ. ఆ పితృదేవతలకు మనం ఇచ్చే ఈ పదార్థాలు స్వధా రూపంలో అందుతూ ఉంటాయన్నమాట. అగ్ని రూపంలో పార్వతి, స్వాహాదేవిగా ఉంటారు. అగ్ని రూపంలో పార్వతీదేవి, స్వాహాదేవి రూపంలో ఉంటుందన్నమాట. స్వాహ, స్వధ వాచక పదాలను ఉపయోగించినప్పుడు దేవతలకు కవ్యములు పితృదేవతలకు కవ్యములు చేరుతాయి. స్వధా అను దేవతా రూపంలో ఉన్నది శ్రీమాత. పితృదేవతలకు పిండ ప్రదానములు సమర్పించుటకు స్వధాదేవిని పరమేశ్వరుడు సృజించెను. పితృదేవతలకు ఆ పిండాలను సమర్పించేటప్పుడు పరమేశ్వరుడు స్వధాదేవిని మన శరీరంలో సృజిస్తాడనమాట. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు అనుకున్నాం మనం? సహస్రారంలో ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆ యొక్క పదం పలుకుతామో అక్కడ ఉన్న ఆ దేవత యొక్క ఆ ఆ యొక్క ఆవిడని సృజిస్తాడు. అప్పుడే ఆ పదం మనకి బయటకు వస్తుందన్నమాట. అలా శుద్ధమైన పదాలు బయటకి రావాలి అంటే ఆ పరమేశ్వరుడు అక్కడ సృజిస్తూ ఉంటాడనమాట మనకి. అందుకే మన శరీరం అంతా కూడా 72,000 గణాలు నిలిచి ఉన్నాయని అనుకున్నాం. అదే ఒక పెద్ద క్షేత్రం మన శరీరం. ఆ గణాలలో శక్తిని ఇచ్చేది ఎవరు అంటే పరమేశ్వరుడు. ఆ శక్తి పరమేశ్వరుడు ఆ శక్తిని పంపుతూ ఉంటేనే మనకు ఆ యొక్క శక్తి బయటకు ఆ పదం బయటకు వస్తూ ఉంటుంది. శక్తి అంటే ఎవరు? పార్వతీదేవి. పరమేశ్వరుడు పార్వతీదేవిని ఆ ప్రదేశానికి పంపించినప్పుడు ఆవిడ మనకి ఆ పదం రూపంలో బయటకు వస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఆ పదమే పార్వతీదేవి. ఆ పదమే లలితామాత. యజ్ఞములలో దేవతలకు హవిస్సును, పితృయజ్ఞములలో కవిస్సు లేదా కవ్యమును అర్పించుచున్నాము. పితృయజ్ఞ సమయంలో ఉపయోగించు వాచకము స్వధా. స్వధా వాచకంలో తానుందునని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పారు. భగవద్గీతలో చెప్పినవన్నీ కూడా మళ్ళీ లలితా సహస్రనామంలో వస్తూ ఉంటాయన్నమాట. అంటే ప్రతిదీ కూడా మనకి ఎంతో ఉపయోగపడే మన జీవనానికి, మన జీవన శైలికి ఉపయోగపడే విధంగా ఇవన్నీ కూడా వాగ్దేవతలు రచించారనమాట. ఆ కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. స్వధాదేవికి పితృప్రాణతుల్య ద్విజ జీవన రూపిణి శ్రద్ధాధిష్టాత్రిదేవి శ్రద్ధాఫలప్రద బ్రహ్మమానస కన్య పితృతుష్టిప్రద ద్విజ ప్రీతికర అనునామములున్నవి. ఇవన్నీ కూడా
స్వధాదేవికి ఈ నామాలన్నీ కలిగి ఉన్నాయన్నమాట. అను ఈ నామాలన్నీ 7 నామాలు ఆవిడకి కలిగి ఉన్నాయి. ప్రతి దేవీ దేవతల పూజా విధానాలలో నైవేద్యం సమర్పించే సమయంలో, మనం నైవేద్యం పెట్టే సమయంలో ఉపాసకులు మనం పలికే పలుకులేంటి అంటే, మంత్రాధిష్టాన దేవత స్వాహ దేవతని మనం అర్చిస్తూ ఉంటామనమాట. పూజానంతరం ఫలాలు, టెంకాయ నైవేద్యంగా ఏది సమర్పిస్తామో దానిపై జలం ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అంటూ మనలోని పంచ ప్రాణ వాయువులను స్మరిస్తూ, మనలో ఉన్న 5 ప్రాణాలను, వాయువులను స్మరిస్తూ స్వాహాదేవిని ఆహ్వానించి నివేదించాలి. అగ్నిదేవుని ఇల్లాలు స్వాహాదేవి. ఈ అగ్నిదేవుని యొక్క భార్యనే స్వాహాదేవి. యజ్ఞాలలో హవ్యాలను ఆయా దేవతలకు అందించును స్వాహాదేవత. మనం ఈ స్వాహాదేవతని ఎప్పుడైతే మనం కీర్తిస్తూ అవి అర్పిస్తూ ఉంటామో, ఆ నైవేద్యాలను మనం అర్పిస్తూ ఉంటామో, అప్పుడు మన శరీరంలో ఉన్న ఆ యొక్క గణాలన్నీ కూడా ఆ యొక్క గణాలన్నీ కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయన్నమాట. అలా యాక్టివ్ అయినప్పుడే మనలో ఆ శక్తి హ్మ్, బయటకి ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. ఆ శక్తి ఎప్పుడైతే బయటకు వస్తుందో, అప్పుడు మనం మన అనారోగ్యం అంతా పోయి ఆరోగ్యంగా ఉండగలుగుతూ ఉంటామన్నమాట. శక్తి లేకపోతే మనం ఎప్పుడూ కూడా నిర్వీర్యమైపోయి ఒక దగ్గర కూర్చోవటమో, లేదా మంచం మీద నుంచి లేవలేకపోవడమో జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ శక్తి రావాలి అంటే ఇవన్నీ కూడా మనం రోజు పలుకుతూ ఉండాలి. అందుకే పూజా విధానంలో మనకు ఆరోగ్యాన్నిచ్చే ఈ మంత్రాలన్నీ కూడా మనకి పెట్టారనమాట పెద్దలు. ఇవన్నీ కూడా మనకి ఉపనిషత్తుల ద్వారా వచ్చాయి. ఈ విధంగా మీరు పూజ రోజు నిత్యము పూజ చేసుకుంటూ ఉంటే షోడశోపచార పూజ అంటారనమాట. అలా నిత్యము పూజ చేసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి అనారోగ్యము ఉండదు. అవన్నీ పదాలు మీరు పలుకుతూ ఉండటం వల్ల మీలో ఉన్న 72 గణాలు కూడా ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ మీరు ఆరోగ్యంగా ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట ఈ మంత్రాల ద్వారా. శ్రీమాత అవిద్యా స్వరూపురాలు, స్వల్ప జ్ఞానము కలది, స్వల్ప వికల్పములను నిశ్చయించు బుద్ధి స్వల్పముగా కలది. జ్ఞానము, అజ్ఞానము రెండును శ్రీమాతయే. మనలో ఉన్న అజ్ఞానము శ్రీమాతే, జ్ఞానము శ్రీమాతే. ఎందుకంటే అజ్ఞానమైన శక్తి ద్వారానే వస్తుంది. శక్తి లేకపోతే అజ్ఞానము రాదు. శక్తి లేకపోతే జ్ఞానము రాదు. ఎప్పుడైనా అజ్ఞానాన్ని తొలగించుకుంటూ మన జ్ఞానంలోకి ప్రవేశిస్తూ ఉండాలి. ఆ అజ్ఞానం ఉంది అనేసి దాన్ని ఇంకా పెంచుకోకుండా ఆ అజ్ఞానాన్ని బయటకు పంపిస్తూ ఆ జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారనమాట. శ్రీమాత మేధా స్వరూపురాలు, ధారణ శక్తి గల బుద్ధికి మేధ అని పేరు. మేధాదేవి మేధా సూక్తం అని ఉన్నాయన్నమాట మనకి వేదములో. ఆ మేధా సూక్తంలో ప్రతి మానవునిలో అత్యంత శక్తివంతమైన బుద్ధి నిబిడీకృతమై ఉన్నది. ప్రతి ఒక్క మనిషిలో కూడా అత్యంత శక్తివంతమైన బుద్ధి ఉంటుందన్నమాట. ఈ శక్తి సరస్వతీదేవి యొక్క ప్రతిరూపము. సరస్వతీదేవియే మేధాదేవి అని వేదములలో చెప్పబడి ఉన్నదన్నమాట. ప్రతి మనిషి మేధాశక్తి వలననే శాస్త్ర విజ్ఞానము, ఆధ్యాత్మిక పరిజ్ఞానము మొదలైన వాటిలో పురోగమిస్తున్నాడు. తైత్తరీయ అరణ్యకములో మేధాదేవిని స్తుతిస్తూ 5 శ్లోకాలు ఉన్నాయన్నమాట. మనం వేదం నేర్చుకుంటే మనకి ఈ మేధా సూక్తం కూడా ఒకటి ఉందన్నమాట. అందులో 5 శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఓం మేధాదేవి జుషమాణాన ఆగా ద్విషాచి భద్రాసు మనస్యమానా త్వయా జుష్టానుదమానాదురుక్తాన్ బృహద్వదేమ విదధే సువీరా అని సర్వవ్యాపి మంగళకారిణి శుభకరిణి సంతోషదాయిని అయిన మేధాదేవి మనలను అనుగ్రహించి మన చెంతకు తెంచుగాక. ఈ సర్వవ్యాపి అయిన మేధాదేవి మనలో ఉన్న శుభకరణాలని,
సంతోషములని, మంగళకరణాలని అన్నింటినీ కూడా అనుగ్రహించి మన దగ్గరికి వచ్చుగాక అని ఆ యొక్క శ్లోకం ద్వారా అర్థమనమాట. కాబట్టి ఓ దేవి, నీవు రాకపూర్వము వృధా కలాపములతో నీవు నాలోకి చేరకముందు నేను నా సమయాన్నంతా కూడా వృధాగా పాడు చేసుకున్నాను. వ్యర్థ ప్రసంగములతో, ఎందుకు పనికిరాని మాటలతో నా సమయాన్నంతా కూడా వృధా చేసుకున్నాను. అలా నా కాలాన్ని గడుపుతూ ఉన్నాను. మేము నీ కృపా కటాక్షము చేత సద్బుద్ధిని పొంది ఇక నుండి సమర్థులైన సుపుత్రులతోనూ శిష్యులతోనూ వేదాంత సత్యములను గురించి చర్చించగల సామర్థ్యమును సంపాదించుకున్నాము. నీ యొక్క ఈ మేధ ద్వారా, ఈ యొక్క మేధస్సు ద్వారా మేము అన్ని మంచి గుణాలను అలవరుచుకోగలుగుతున్నాము తల్లి. ఎందువల్ల అంటే నీ యొక్క కృపా కటాక్షము వల్ల అని ఆ శ్లోకానికి అర్థం అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఆ మేధాదేవిని అంటే ఆ సరస్వతీ దేవిని మనం ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండాలన్నమాట. ఆ అష్టావధాన, శతావధాన, సహస్రావధానాలకు ధారణా శక్తియే మూలము. వీటన్నింటికి కూడా ఏంటి మూలము అంటే ధారణా శక్తి మూలము. కవులకు, సంగీత కళాకారులకు, శాస్త్రవేత్తలకు ధారణా శక్తియే ప్రధానము. కాశ్మీరులో మేధాదేవి ఆలయం కలదు. కాశ్మీర్‌లో ఆ దేవి యొక్క ఆలయం ఉంటుందన్నమాట. మేధాశక్తి గల శ్రీమాత మేధావులలో ఉండును. ఎప్పుడైతే మనం ఈ సత్సంగం మొదలు పెడతామో, ఆ సత్సంగంలోకి ఎప్పుడైనా సరే ప్రవేశించే తల్లి ఎవరు అంటే సరస్వతీదేవి. ఆవిడే మేధాదేవి. ఆ యొక్క మేధాదేవి ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడే మనకి ఇలాంటి కోరికలు కలుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో ఉండాలి, లేదా సత్సంగంలో ఉండాలి, లేదా మంచి పనులతో మనం ఎప్పుడూ కూడా మన రోజుని గడుపుతూ ఉండాలి అనే ఆలోచనతో మనం మొదలు పెడుతూ ఉంటామన్నమాట. ఆ యొక్క సరస్వతీదేవి మనలో ఉన్నప్పుడు అని చెప్తున్నారనమాట. శ్రీమాత వేద స్వరూపురాలు. వేదమాత శృతి అనగా శ్రవణం చేత గురువు బోధిస్తుండగా శబ్దార్థాలను విని అధ్యయనం చేస్తారు శిష్యులు. ఆ యొక్క శబ్దాన్ని, ఆ యొక్క అర్థాలను విని ఎప్పుడూ కూడా శిష్యులు గురువుని అనుకరిస్తూ ఉంటారనమాట. అలా శిష్యులు విని ధారణ చేసి వారు ఇంకొకరికి బోధిస్తారు. ఎప్పుడైతే శిష్యులు విని అది గ్రహిస్తారు, గ్రహించి గుర్తుంచుకొని ఇంకొకరికి చెప్తూ ఉంటారనమాట. అలా ఒకరికి చెబుతూ ఆ యొక్క గురువు గారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని గ్రహిస్తూ శిష్యులందరికీ కూడా చేరవేస్తూ ఉంటే ఒకరి ద్వారా ఇంకొకరు విని వానిని పరంపరాగతంగా వచ్చినవే వేదాలు. ఆ వేదాలు అలా ఒకరి ద్వారా ఒకరు విని అలా పరంపరగా అందరికీ కూడా చేరుతూ వచ్చాయన్నమాట. అలా ఇవి శృతులు అనగా విన్నవి. ఈ వేదాలనేవి మొదట ఒ మొదట ఎలా వచ్చాయి అంటే ఏకసంధాగ్రాహులనమాట కొంతమంది ఉండేవారు. అలా ఏకసంధాగ్రాహులు ఇలా వినంగానే అలా పట్టేసి మిగతా వారికి చెప్తూ వెళ్ళేవారనమాట. అలా మన దగ్గర వరకు చేరాయన్నమాట ఇవి. ఆ తర్వాత రాయటం మొదలుపెట్టారు. ఒక పత్రాల మీద రాయటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ప్రింటింగ్ మొదలుపెట్టారు. ఆ తర్వాత పుస్తకాలుగా తయారు చేసి మన వరకు ఇవన్నీ చేరాయన్నమాట. ఆ చేరిన వారు ఎంతో కష్టపడి ఇవన్నీ కూడా గ్రహించి వాటన్నింటినీ సేకరించి మన వరకు తెచ్చినప్పుడు మనం వాటిల్ని ఎంతో గౌరవంగా వాటిల్ని రోజుకి ఒకసారైనా లేదా మన జీవితంలో ఒక్కసారైనా వాటిని చదవటానికి మనం సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో వాటిల్ని చదువుతూ ఉండాలన్నమాట. కాబట్టి ఇవి అనగా వేదములు శ్రవణేంద్రియముల ద్వారా లోకమున వ్యాప్తి చెందుటచే వాటిని శృతులని పేరు వచ్చింది. వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, శృతులు ఉ శృతులు, శృతులు ధర్మాలను శాసిస్తాయి. ఈ శృతులే ఇవన్నీ కూడా శృతులనమాట. అంటే విని వచ్చినాయన్నమాట. వినడం వలన ఇవన్నీ కూడా మేధావులు నేర్చుకొని మన వరకు తీసుకువచ్చి వాటిల్ని మనకు అందించారనమాట. అలాంటి శృతులు ధర్మాలను శాసిస్తాయి.
ఎప్పుడూ కూడా అలా విన్న వాటి ద్వారానే ఈ ధర్మం అనేది ప్రబలుతూ ఉందన్నమాట. అధర్మం తొలగిపోయి ధర్మంగా అందరూ జీవించగలుగుతున్నారు అంటే ఇవన్నీ వినబట్టే, ఇవన్నీ చదవబట్టే అని చెప్తున్నారు. మొదట్లో చదువనేది ఎవరికీ లేదు కదా! ఇప్పుడిప్పుడు అందరికీ చదువొస్తుంది. ఆ చదువనేది లేని సమయంలో అందరూ కూడా విని నేర్చుకున్నారనమాట. మా మా తాతగారు ఎప్పుడూ కూడా కథలు ఇవన్నీ చెప్పేవాళ్ళనమాట. పురాణ కథలు, రామాయణము, భాగవతము అన్నీ చెప్పేవాళ్ళు. ఆయనకు చదువనేదే లేదు. కానీ ఎలా చెప్పగలిగారు అంటే, ఆళ్ళు వినడం ద్వారా దాన్ని విని, గ్రహించి మళ్ళీ మా అందరికీ కూడా ఆయన చెప్తూ ఉండేవారు. రాత్రి సమయంలో ఆయన దగ్గర పడుకోబెట్టుకొని మాకు ఈ కథలన్నీ ఆయన చెప్తూ ఉండేవారనమాట. మా అమ్మ తండ్రి గారేమో ఎప్పుడు పుస్తకాలు ఆయనకు కొద్దిగా చదువొచ్చు. 5వ క్లాస్ వరకు ఆ రోజుల్లో చదివారు. ఆయన బుక్స్ చదువుతూ చెప్పేవారు. మా నాన్న తండ్రి గారేమో ఎప్పుడు కూడా ఆయనకు చదువు లేదు. కానీ విని, గ్రహించి మాకీ కథలన్నీ చెప్పేవారనమాట. అవన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఆ రోజుల్లో అవి ఇంకా మనకి గుర్తున్నాయన్నమాట. నాకైతే మాత్రం వాళ్ళు చెప్పిన కథలైతే ఏంటి, ఆయన చదివిన చదువైతే ఏంటి, అన్నీ కూడా ఇంకా గుర్తున్నాయి. ఎందుకంటే మనకు ఆ శక్తి అమ్మ తాతయ్య రెండో క్లాసే చదివారు. రెండో క్లాస్ అంట వాళ్ళ నాన్నగారు. అది. రెండో క్లాస్ వరకు చదివారు. అలాంటి వాళ్ళు ఎంత స్పష్టంగా చదువుతారో, ఎంత చక్కగా చదివేవారో, ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా చదివేవారనమాట. అలా చదివి ఆ జ్ఞానాన్ని గ్రహించి, వారి యొక్క శక్తి ద్వారానే మనం ఇవాళ ఇలా చెప్పగలుగుతున్నాము అంటే, వారి యొక్క ఆశీర్వాదము, వారి యొక్క ఆ మేధస్సు. ఆ మేధస్సే మనకి అలా డీఎన్ఏ ద్వారా వస్తూ ఉంటుందనమాట. అందుకనే పెద్దలందరూ కూడా మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళందరూ కూడా అలాంటివన్నీ గ్రహించి, నేర్చుకొని పిల్లలకి నేర్పాలనే తాపత్రయం ఉంటే ఆటోమేటిక్‌గా వారిలో కూడా ఆ గ్రహణ శక్తి పెరుగుతుంది. వారి యొక్క డీఎన్ఏ కూడా పెంచుతూ వెళ్తామనమాట మనం. అంటే 7 తరాల వరకు కూడా మనం ఇది అందించగలం. ఎందుకంటే వారి డీఎన్ఏలో అది నిలిచిపోయి ఉంటుందనమాట. అది అదే పరంపరాగతంగా వస్తూ ఉంది అని చెప్తున్నారనమాట. వేదం శబ్ద బ్రహ్మం. శుద్ధ బ్రహ్మమే శ్రీమాత. శుద్ధంగా బ్రహ్మం అంటే బ్రెయిను. అదే మేధస్సు. ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో ఆవిడే శ్రీమాత అని చెప్తున్నారనమాట. మన్వాది స్మృతుల స్వరూపురాలు శ్రీమాత. మనువుల నుంచి వచ్చిన ఆ స్మృతులు అంటే ఆ యొక్క చదువు, ఆ వినడం ద్వారా వచ్చిన ఈ వేదమే మన శ్రీమాత. వేద ధర్మాలను స్మరిస్తూ మహర్షులు సూత్రీకరించినవే స్మృతులు. శ్రవణ మననము గల జ్ఞాన స్వరూపిణి శ్రీమాత. శ్రవణం చేస్తూ, మననం చేస్తూ, ఆ విన్నదాన్ని మర్చిపోకుండా మళ్ళీ తెచ్చుకుంటూ, గుర్తు చేసుకుంటూ మన వరకు అందించిన మాత శ్రీమాత. ఆ మహర్షులు సూత్రీకరించినవే స్మృతులు. కాబట్టి ఆమెను మరల స్మరణము చేయుటయే స్మృతి. ఆ స్మృతి అనేదే మా అమ్మాయి పేరు అదే పెట్టామనమాట మేము స్మృతి అని. అలా ఆ స్మృతి అనేది ఎప్పుడూ నిలిచి ఉంటేనే మనలో ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఆ యొక్క గ్రహణ శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. స్మృతులు 3 భాగాలు. ఒకటి ఆచారములు. వైదికాచారము, వైదిక క్రియాకలాపాలు, వివాహాది శుభకార్యాలు, దేవతార్చనలు. ఆచారాలేంటి అంటే మనకి వైదిక క్రియాకలాపాలు, వివాహాది శుభకార్యాలు ఇవన్నీ కూడా మన ఆచారాలనమాట. అలాగే దేవతని అర్చించటం, దేవతార్చనలు, వ్యవహారములు అంటే లౌకిక వ్యవహారములు, లోక కళ్యాణానికి చేసే యజ్ఞయాగాదులు. మనం చేసే లౌకికంగా చేసే వ్యవహారాలు మరియు లోకానికి మంచి జరగటం కోసం చేసే యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా లోక కళ్యాణాని కోసం ఉపయోగపడేవి. ప్రాయశ్చిత్తములు అంటే పాప పరిహారమునకు దేవాలయాది సప్త సంతానములను నిర్మించుట. అదే సప్త సంతానము అంటే 7 తరాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! అదే 7 తరాల వరకు నిలిచి ఉంటుంది ఏమిటి అంటే మన మంచితనము. మనం మంచిగా నలుగురిని కాపాడుతూ వెళ్తున్నాము అంటే అది మన డీఎన్ఏలో నిలిచిపోయి అది మన పిల్లలకి ఒక్క తరం కాపోతే ఇంకో తరానికైనా సరే అది అందుతుంది అని చెప్తున్నారనమాట. కృతయుగములో మనుస్మృతి, త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖలిఖితుల స్మృతి, కలియుగంలో పరాశర స్మృతి, యజ్ఞవల్క్య స్మృతి ప్రచలితములు.
అంటే చూడండి, ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క స్మృతి మనకి ప్రచురించారనమాట. స్మృతులను బట్టి నడుచుకొని వారు స్మార్తులు. ఆ యొక్క రచించిన స్మృతులను బట్టి ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వారు స్మార్తులు అంటారు. స్మృతులు చెప్పిన విద్య స్మార్త విద్య. స్మృతుల రూపంలో మానవులకు ధర్మశాస్త్రములను శ్రీమాత బోధిస్తున్నది. ఇప్పుడు కూడా ఆ స్మృతుల రూపంలో ఉన్న ధర్మశాస్త్రాలనే అమ్మవారు మనకి చెప్తూ ఉన్నారనమాట. శ్రీమాత లోకములో ఉత్తమమైనది. మాత కంటే ఉత్తమమైన వారు వేరొకరు లేరు. వేదాలు ఉత్తమమైనవి. వేద స్వరూపురాలు శ్రీమాత. పరమాత్మ స్వరూపమైనవి వేదాలు. ఎప్పుడు కూడా వేదాలు వేదాలు అనుకుంటాం. ఆ వేదాలన్నీ కూడా ఏమిటి అంటే పరమాత్మ స్వరూపమే అన్నమాట ఆ వేదం అనేది. ఆ వేదం అనేది ఒక్క శ్లోకం మనకొచ్చినా సరే, ఆ పరమాత్మ మన చెంత అలా నిలిచి ఉంటాడనమాట. ఆ వేద స్వరూపురాలు శ్రీమాత. పరమాత్మ స్వరూపమైనవి వేదాలు. శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీమాత. శ్రీమాత కంటే మించిన వారు లేరు కనుకనే ఆమె అనుత్తమ. అందరికన్నా ఉత్తమమైన వారు శ్రీమాత అని చెప్తున్నారు. అదే సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ స్వధా మతిర్మేధ శృతి స్మృతిరనుత్తమ. ఈ స్మృతిరనుత్తమ. అనుత్తమ అంటే ఉత్తమమైన ఆవిడ అని మనం ఈ శ్లోకం చదివినప్పుడల్లా మనకి ఇవన్నీ కూడా గుర్తు రావాలన్నమాట. వేదాల నుంచి మనకి ఇవన్నీ వచ్చాయి. వాటిల్ని మనం వింటూ, మనం మననం చేస్తూ, ఎప్పుడూ అమ్మని మర్చిపోకుండా మన స్మృతిలోనే ఉంచుకుంటూ ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, అప్పుడు మనలో ఆ మేధస్సు పెరుగుతుంది అని ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి పిల్లలకి ఎప్పుడూ కూడా చదువు, ఆ జ్ఞానము రావాలి అంటే ఈ శ్లోకం బాగా వారితో పట్టింపచేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా వారికి ఆ జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని చెప్తున్నారనమాట. 111వ శ్లోకము. పుణ్యకీర్తిః పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తనా పులోమజార్చితా బంధమోచనీ బంధురాలక. ఇందు 6 నామాలు కలవన్నమాట. పుణ్యకీర్త్యై నమః, పుణ్యలభ్యాయై నమః, పుణ్యశ్రవణకీర్తనాయై నమః, పులోమజార్చితాయై నమః, బంధమోచన్యై నమః, బంధురాలకాయై నమః. శ్రీమాత చరిత్ర విన్నా కీర్తించిన పుణ్యం. చూడండి, మనం ఎంత పుణ్యం చేసుకున్నామో కాబట్టే మనం ఇవాళ ఇవన్నీ వినగలుగుతున్నాము, చదవగలుగుతున్నాము. నేను చెప్పగలుగుతున్నాను అనమాట. నేను చెప్తున్నాను అంటే మీరు వింటున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. వినేవారే లేకపోతే నేను ఎవరికి చెప్తాను? కాబట్టి మనందరము కూడా ఎంతో అదృష్టం చేసుకోబట్టి ఇవాళ ఈ సత్సంగంలో నిలవగలిగామన్నమాట. శ్రీమాత చరిత్ర మహిమలు చాలా పవిత్రమైనవి. భక్తుల పాపములను పోగొట్టునవి. జ్ఞానమును కలుగజేయునవి. సత్ప్రవర్తన వల్ల వచ్చేది పుణ్యకీర్తి. ఎప్పుడూ కూడా మంచి ప్రవర్తనతో మనకి మంచి కీర్తి లభిస్తుంది. ఆ కీర్తి ఎలా ఉంటుంది అంటే పుణ్యకీర్తి లభిస్తుంది అన్నమాట. దుష్ట ప్రవర్తన వల్ల వచ్చేది పాపకీర్తి. దుష్టుల వల్ల వచ్చేది కీర్తి వస్తుంది. అది ఎలా వస్తుంది? పాపం ద్వారా వస్తుంది. ఒక దుర్మార్గుడు చనిపోయినా, రావణాసురుడు చనిపోయినా తలుచుకుంటున్నాము. శ్రీరామచంద్రుడిని తలుచుకుంటున్నాము. కానీ రావణాసురుడిని తలుచుకున్నప్పుడు మనకు పుణ్యం లభిస్తుంది. రా రా శ్రీరామచంద్రుడిని తలుచుకున్నప్పుడు మనకు పుణ్యం లభిస్తుంది. రావణాసురుడిని తలుచుకున్నప్పుడు పాపం ఆయనకి, అయ్యో! పాపం అంటగట్టుకున్నాడే. మనకి పాపం లభించదు. కానీ ఆయన పాపం అంటగట్టుకున్నాడే, మూటగట్టుకున్నాడే అనే భావనతో ఆ రావణాసురుడిని మనం తలుచుకుంటూ ఉంటామన్నమాట. కాబట్టి పుణ్యము, మంచి పనులు చేయటం వల్ల పుణ్యం లభిస్తుంది. చెడు పనులు చేయటం వల్ల పాపం లభిస్తుంది అని చెప్తున్నారు. పుణ్యకీర్తి స్వరూపిణి జగజ్జనని. అలాంటి పుణ్య స్వరూపిణిరాలు జగజ్జనని అని చెప్తున్నారనమాట. పూర్వ జన్మలలో చేసిన పుణ్యములచే శ్రీమాత సేవా భాగ్యం కలుగుతుంది. చూడండి, మనం ఎంత అదృష్టవంతులము. ఎన్నో జన్మల పుణ్యం చేయబట్టి మనకివాళ ఈ అదృష్టం కలిగిందనమాట. అసలు శ్రీమాతను తలుచుకోవాలని గాని, సేవ చేయాలని గాని
తలపు రావడానికి పూర్వజన్మ సుకృతం కావాలి. ఒళ్ళు జలధరిస్తుందనమాట. ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప అమ్మవారిని మనం తలుచుకోవడమే జరగదంట. ఆ తలుచుకోవడం జరగకపోవడమే కాక ఆవిడ మన తలంపుకే రావటానికి కూడా పుణ్యం చేసుకోవాలంట. అంటే కొంతమంది చూడండి అసలు ఇది వినడానికే ఇష్టపడరనమాట. మనం చెప్తూ వెళ్తున్నా సరే అది వినటానికి కూడా ఇష్టముండదు. అంటే వారు ఇంకా ఈ యొక్క దృష్టికి రాలేదనమాట. అంటే అమ్మవారి దృష్టికి ఇంకా వారు రాలేదు అనే చెప్తున్నారు. అలాంటి సుకృతం కావాలి. పూర్వదత్తేషు యా విద్య పూర్వదత్తేషు యా నారి అన్నారు. అనగా క్రితం జన్మలో చేసిన పుణ్య పాపాల ఫలితం ఈ జన్మలో అనుభవానికి వస్తుంది. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. అంటే అది విద్య గాని, భార్య గాని, ఐశ్వర్యం గాని, కృత అకృత కర్మలు ఏమైనా గాని ఈ జన్మలో ఆత్మజ్ఞానం కలిగి ఆత్మ పరమాత్మల సాక్షాత్కారం సిద్ధిస్తుంది. శ్రీమాతను నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనములలో ఏ మార్గం ద్వారానైనా పొందవచ్చు. ఇందులో 9 మార్గాలున్నాయి. ఈ మార్గాలలో 9 చేయమని చెప్పట్లేదు. ఏదో ఒక్క మార్గాన్ని పట్టుకొని చేసినా అమ్మవారు మీకు లభిస్తారు అని చెప్తున్నారు. అయినా సరే మనం ఆ ఒక్క మార్గాన్ని గూడా పట్టుకోకుండా భండాసురుడు మనలో చేరి వంకర టింకర చూపులతో మనల్ని అనవసరంగా మన జీవితం అంతా కూడా అనవసరమైన పనులలో చేర్చేటట్లుగా ఆ భండాసురుడు చేస్తున్నాడనమాట. అది ఎవరైతే గ్రహించి ఈ యొక్క నవవిధ భక్తులలో ఒక్కదానినైనా సరే పట్టుకోగలిగితే అప్పుడు ఆ మాత అనుగ్రహిస్తూ ఉంటారనమాట. అది ఇవన్నీ కూడా మనం పొందవచ్చు. పొందటం ద్వారా మనం తరించవచ్చు అని చెప్తున్నారు. ఈ విషయాన్నే శ్రీమద్ భగవద్గీత భాగవతంలో పోతన గారు కూడా తెలియజేశారు. భాగవతంలో కూడా పోతన గారు ఇదే విషయాన్ని మనకి తెలియజేశారనమాట. శ్రీ లలితాదేవి చరిత్ర వినినా కీర్తించిన పుణ్యం లభిస్తుంది. దేవీ భాగవతం విన్నా, దేవి స్తుతులను పఠించిన, శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేసిన పుణ్యమును మాత ప్రసాదిస్తుంది. మనకి ఏ ఒక్క చిన్న శ్లోకం చదివినా, చిన్న మంత్రం నేర్చుకున్నా, చిన్న మంత్రాన్ని రోజు పఠిస్తూ ఉన్నా మనకి అమ్మ ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పులోముడు అను ఋషి కుమార్తె శచీదేవి, ఇంద్రుని భార్య అన్నమాట ఆవిడ. ఆమె శ్రీమాతను ఆరాధించి తరించినది. మహాపతివ్రత. ఇంద్రునకు ఒక మారు బ్రహ్మహత్యా పాతకం అంటుకున్నది. ఆ పాప ప్రక్షాళనకై ఇంద్రుడు తపోవనానికి వెళ్లి తపస్సు చేసుకోసాగాడు. ఇంద్రస్థానం ఖాళీగా ఉన్నది. సుహుషుడను రాజు 100 యజ్ఞాలు చేసి అపార పుణ్యం సంపాదించుకున్నాడు. బృహస్పతి దేవతలు సుహుషునికి స్వర్గలోకాధిపత్యం ఇచ్చారు. సుహుషునకు అజ్ఞానం, అహంకారం క్రముకున్నాయి. ఎప్పుడైతే మనకి ఒక అధికారం వస్తుందో వెంటనే నా గొప్పతనం వల్లనే ఇవన్నీ నాకు లభించాయి అనే ఒక అహంకారం పెరిగిపోతుందన్నమాట. ఆ అహంకారంతో అజ్ఞానం వచ్చేస్తుందన్నమాట. కాబట్టి సుహుషుడు ఇంద్రుని భార్య సచీదేవిని వివాహమాడాలి అనుకున్నాడు. దాంతో ఇంద్రుని భార్యనే వివాహం చేసుకోవాలనుకున్నాడన్నమాట. నహుషుని భార్య నుండి సచీదేవిని కాపాడుటకు యుక్తి పన్నారు. నహుషుడు అన్నమాట. పైన ఇదంతా అక్షరం ఇదుంది. ఇది సుహుషుడు కాదమ్మా, నహుషుడు. నహుషుని బారి నుండి సచీదేవిని కాపాడుటకు యుక్తి పన్నారు. అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే సప్త ఋషులచే నడుపబడు పల్లకీలో శచీదేవి వద్దకు వెళ్ళడానికి కూడా సాహసించాడు నహుషుడు. ఆ సప్త ఋషులు నడుపుతున్న పల్లకీలో ఉన్న శచీదేవిని చూడటానికి వెళ్ళాడనమాట నహుషుడు. పల్లకి బోయిగా ఉన్న దుర్వాసుని నహుషుడు తన్నుటచే ఆ యొక్క చూడాలి అనే తపనతో అక్కడ ఉన్న ఋషిని ఒకరికి కాలు తగిలిందనమాట. తన్నేశాడనమాట. అతడు చేసిన పూర్వపుణ్యం అంతా పోయి ఆ కాలు తగలటం వల్ల ఆయన చేసిన పుణ్యం అంతా పోయిందనమాట. పాపం చుట్టుకున్నది. దుర్వాసుడు నహుషునికి అజగర రూపం అంటే కొండ చిలువగా మారిపొమ్మని శపించాడు.
కొండ చిలువగా మారిపోమని శపించాడు. శచీదేవి బృహస్పతిని సంప్రదించగా శ్రీమాతను 40 రోజులు అనగా మండలం రోజులు పూజించమని చెప్పాడు. ఆ బృహస్పతిని శచీదేవి బృహస్పతిని సంప్రదించగా 40 రోజులు పూజిస్తే పూజించమని చెప్పాడు. శచీదేవి అమ్మను పూజించగా ఆ పుణ్య ఫలితంగా ఇంద్రుని ఇంద్ర పదవితో పాటు పూర్వ వైభవం, మనశ్శాంతి వారికి కలిగించింది శ్రీమాత. అంత గొప్ప మహిమ కలది శ్రీమాత సేవ. అలా ఆ శ్రీమాత సేవ చేసుకుంటే ఎలాంటి పదవి అయినా మనకి లభిస్తుంది. ఎలాంటి అనుగ్రహమైనా కలుగుతుంది అని చెప్తున్నారనమాట. శ్రీమాత భక్తుల యొక్క కర్మ బంధాలను, అజ్ఞానమును, బాధలను తొలగిస్తుంది. మన బాధలన్నీ కూడా ఆ అమ్మవారు తొలగించేస్తారనమాట. కారాగారము నుండి తప్పించును, ముక్తిని ప్రసాదించును. బాణాసురుడు అనిరుద్ధుని బంధించగా అనిరుద్ధుడు లలితామాతను ప్రార్థించగా అంద విమోచనుడాయను. నిష్కామ కర్మతో కర్మలను ఆచరించిన కర్మ బంధములు తొలగిపోతాయి. ఎప్పుడైనా సరే ఎలాంటి కోరిక లేకుండా మన కర్మలను చేస్తూ వెళితే ఆ కర్మ బంధాల నుంచి మనల్ని అమ్మవారు తొలగిస్తూ ఉంటారు. శ్రీ లలితాదేవిని జ్ఞాన దృష్టితో ఆరాధిస్తే కర్మ బంధాలు తొలగుతాయి. ఎప్పుడు కూడా జ్ఞానం దృష్టి ఉండాలన్నమాట. అమ్మని ఆరాధించటం వలన నాకు ఇది కావాలి, అది కావాలి అనే కోరికలతో ఎప్పుడు అమ్మని ఆరాధించకుండా నాకు ఏది మంచిదో అది ప్రసాదించు తల్లి అనే అనుగ్రహం కలిగించు తల్లి అనే ఒక భావనతో మనం అమ్మని ఆరాధిస్తూ ఉంటే మనలో ఉన్న ఆ బంధాలన్నీ కూడా తొలగింపచేసి అమ్మ మనల్ని కాపాడుతూ ఉంటారు అని చెప్తున్నారనమాట. శ్రీమాత కేశాలు గాలికి కదలాడుతుంటే నల్లని సముద్రపు అలలుగా కనిపిస్తాయి. శ్రీమాత ఆపాద మస్తకం సౌందర్యలహరే. అమ్మవారి యొక్క మొత్తం ఆపాద మస్తకం అంటే పాదాల నుంచి చివరి తల వరకు కూడా, క్రింది నుంచి పై వరకు కూడా సౌందర్యంతో నిబిడీకృతమై ఉన్నదన్నమాట అమ్మవారి ఆహార్యం. కాబట్టి సౌందర్య లహరిలో శ్రీ శంకర భగవత్పాదుల వారు అమ్మవారి కేశపాశాలను దునోతుధ్వాంతం అని అంటే మనసులోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలు కిరణాలని అని తులిత దళితేం దీవరవనం తవ చికుర నికురంభం అని అంటే ఆమె కురులు నల్ల కలువల తోట అని, ఆ కురులు ఘన స్నిగ్ధంగా అంటే కారు మేఘములలాగా మృదువుగా సుగంధ తైలం రాసుకున్నట్లు ఉన్నాయని ఇలా వర్ణిస్తూ మనలోని అజ్ఞాన అంధకారాన్ని రూపుమాపడానికి ఆమె కురులను ప్రార్థించాలని సూచించారు. మనలో ఉన్న అజ్ఞానము, అంధకారము అన్నీ తొలగిపోవాలి అంటే అమ్మవారి కురులను ప్రార్థిస్తే అవన్నీ తొలగిపోతాయి అని చెప్పారనమాట. అమ్మవారి సౌందర్య లహరిలో ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుందన్నమాట. ఆ శ్లోకాలను పఠించటం వల్ల, అవి రోజు చదవటం వల్ల మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగి ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క ఫలితం కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ ఫలితం లభించాలి అంటే ఆ శ్లోకాన్ని మనం రోజు పఠిస్తూ ఉండాలి. 112వ నామం శ్లోకం. విమర్శ రూపిణీ విద్యా వియదాది జగత్ ప్రసూః సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శ రూపిణ్యై నమః. ఇందులో 5 నామాలున్నాయి. విమర్శ రూపిణ్యై నమః, విద్యాయై నమః, వియదాది జగత్ ప్రసూన్యై నమః, సర్వవ్యాధి ప్రశమన్యై నమః, సర్వమృత్యు నివారిణ్యై నమః. 5 నామాలు కలవు. శ్రీమాత జ్ఞాన విద్యా స్వరూపురాలు. సహజమైన పరమాత్మ రూపమే విమర్శ రూపం అంటే విస్తరించిన రూపం. సహజ స్ఫురణయే విమర్శనా శక్తి. ఈ శక్తియే లోకాన్ని సృష్టించి లయం చేసుకొనును. ఇట్టి స్ఫురణయే రూపంగా కలది శ్రీమాత. ఇప్పుడు కూడా లోకాన్ని సృష్టించటము, లయం చేసుకోవడము గల శక్తియే అమ్మలో కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి పరమాత్మలో ప్రకాశము, విమర్శ రెండూ కలవు. ప్రకాశము శివుడు, విస్తరించుచున్నది శ్రీమాత. శివ శక్తుల ఐక్యమే పరమాత్మ. ఓంకారము అక్షరములకు మూలం. ఓంకారం ప్రకాశమైతే అక్షరమాల ద్వారా సకల పదాలు ఏర్పడి శబ్ద వాంగ్మయ రూపంగా ఉన్నది శ్రీమాత.
జగత్తు అమ్మ విస్తరించిన రూపం. ఆమె జ్ఞాన విద్యా స్వరూపిణి, మోక్షప్రదాత్రి. శ్రీమాత జ్ఞాన విద్యా స్వరూపురాలు. శ్రీమాత జ్ఞాన విద్యా స్వరూపురాలు. హృదయంలోని చైతన్య శక్తియే విద్య. అక్షర పరబ్రహ్మము దేనిచే తెలియబడునో అది విద్య. గురు శుశ్రూష చేసి విద్య నేర్చుకోవాలి. ఇప్పుడు పూర్వకాలంలో గురువు దగ్గరే ఉంచేవాళ్ళనమాట. గురుకులానికి పంపించేవాళ్ళు విద్యార్థులని. ఆ గురువుకి సేవలు చేస్తూ, ఆ గురువుకి కావాల్సినవన్నీ అడవికెళ్ళి తీసుకువచ్చి అందిస్తూ, అతని భార్యకి సేవలు చేస్తూ వారు విద్యని నేర్చుకుంటూ ఉండేవాళ్ళనమాట. అంటే ఎప్పుడు పడితే అప్పుడు విద్య చెప్పేవాళ్ళు కాదు. ఆయనకి ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడు చెప్పేవారు. ఆ చెప్పినప్పుడే ఈ విద్యార్థులు అది గ్రహించి నేర్చుకొని ఉండాలన్నమాట. అలా శుశ్రూష చేస్తూ ఉండేవాళ్ళనమాట. విద్య రూపాన్నిస్తుంది. దాచుకున్న ధనము వంటిది విద్య. విద్య ఎప్పుడూ కూడా ఒక రూపాన్నిస్తుందనమాట. మనం దాచుకున్న ధనం ఎలా ఉంటుందో, విద్య నేర్చుకున్న ధనం కన్నా విలువైనదనమాట ఆ విద్య. కాబట్టి విద్యనెప్పుడూ కూడా మనం నేర్చుకోవటానికే ప్రయత్నిస్తూ ఉండాలి. ఎంత వయస్సు వచ్చినా విద్యార్థినిగానే ఉండాలి అని అంటారనమాట. అంటే విద్యని గ్రహిస్తూనే ఉండాలి. అంతేకాని నాకంతా వచ్చేసింది, నేనన్నీ చేయగలను అనే భావనతో ఎప్పుడూ ఉండకూడదు. నాకు ఇంకా నేర్చుకోవాలి. నన్ను అనుగ్రహించు తల్లి, నాకింకా జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి అనే భావనతోనే మనం ఎప్పుడు కూడా విద్యని నేర్చుకుంటూ ఉండాలన్నమాట. భోగాలను, కీర్తిని, సుఖాన్ని విద్య ఇస్తుంది. విద్య గల వారిని రాజులు పూజిస్తారు. విద్య ధనాన్ని దొంగలు దోచుకోలేరు. విద్యాధనాన్ని ఎప్పుడూ కూడా దొంగలు దోచుకోలేరు. మన ఇంట్లో ఉన్న సంపదనంతా దోచుకు వెళ్ళగలరు కానీ, మనలో ఉన్న విద్యని మాత్రం ఎవరు దోచుకోలేరు. రాజులు హరించలేరు. రాజులకి కూడా అది దక్కదనమాట. ప్రధానమైనది అని భర్తృహరి మాట. రాజులు హరించలేరు. అన్నదమ్ములు పంచుకోలేరు. విద్యాధనము సర్వధనములలో ప్రధానమైనది. మనము అన్నదమ్ములు పంచుకుంటారు అంటే ఆస్తులు పంచుకోగలరు. అమ్మ నాన్నలను పంచుకుంటారు. ప్రతిదాన్ని పంచుకుంటారు. కానీ విద్యని పంచుకోలేరు. అలాగే సర్వధనములలో, అన్ని ధనాలలో కన్నా ప్రధానమైన ధనం ఏమిటి అంటే విద్యాధనము అని భర్తృహరి చెప్పారనమాట. విద్య తల్లి వలె రక్షిస్తుంది. తండ్రి వలె హితము చేకూరుస్తుంది. భార్య వలె దుఃఖమును పోగొట్టి ఆనందమును కలిగిస్తుంది. విద్య కల్పవృక్షము వలె, కామధేనువు వలె సర్వము ప్రసాదిస్తుంది. విద్య వలన వినయము, వ్యక్తిత్వము, ధనము, ధర్మము, శాంతి, సుఖాలను పొందవచ్చు. జ్ఞాన విద్యను పొంది మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. మనం అన్ని విద్యలు లభిస్తాయి కానీ జ్ఞాన విద్య కలిగినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. అంటే మన మానవ జీవితం సార్థకం అవ్వాలి అంటే మనం జ్ఞాన విద్యని తెలుసుకోవాలన్నమాట. విద్యా దేవత శ్రీమాత. ఆ శ్రీమాత విద్యను ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడే మనలో జ్ఞాన విద్య మొదలవుతుంది. జీవులలోని అజ్ఞానం తొలగిన తరువాత వారికి లభించు ఆత్మజ్ఞాన స్వరూపమే అమ్మ. కాబట్టి ఆత్మ విమర్శనా శక్తిని ప్రసాదించు తల్లి. మన ఆత్మని ఎప్పుడూ కూడా విమర్శనా శక్తితో మనల్ని ప్రసాదిస్తూ ఉంటారు ఆ మాత. శ్రీమాత ఆకాశము మొదలైన వాటిని సృష్టించిన ఆదిశక్తి రూపిణి. ఆకాశాది పంచభూతాలను, చతుర్వింశతి తత్వాలను కలిగిన జగత్తును సృష్టించినది శ్రీమాత. ఓంకారమే పరమాత్మ. తైత్తిరీయోపనిషత్తులోని ఆనందవల్లిలో ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయురోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుష. అంటే ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే తైత్తిరీయోపనిషత్తు ద్వారా మనకి
మనకి ఈ యొక్క శ్లోకాలన్నీ కూడా చెప్పారనమాట. అదే ఆనందవల్లి అనే దాంట్లో చెప్పారనమాట. పరమాత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి భూమి, భూమి నుండి చెట్టు చేమలు, ఓషధుల నుండి చెట్టు చేమల నుంచి ఏమొచ్చాయి? ఔషధాలొచ్చాయి. ఓషధుల నుండి ఏమొచ్చింది అంటే ఆహారం వచ్చింది. ఆహారం నుండి ఎవరు వచ్చారు అంటే మనిషి ఉద్భవించాడు. పంచభూతాలు, పంచభూతాత్మకమైన జగత్తు అమ్మ నుండే సృష్టింపబడింది. ఆహారము, ఆహారము నుంచి మానవుడు పుట్టాడనమాట. కాబట్టి ఆ మెతుకు ఎప్పుడైతే మనకి ఏ బియ్యం గింజ మీద మన అక్షరం రాసి ఉందో, ఆ గింజ వరకే మనకి లభిస్తూ ఉంటుందనమాట. కాబట్టి ఇప్పుడు ఒక బిడ్డ పుట్టాలి, తల్లి కడుపులో పడాలి అంటే ఆ చిన్న ఆహారం మెతుకే దానికి ఆసరాగా పనిచేస్తూ ఉంటుందనమాట. తండ్రిలో భుజించిన ఆహారము, తల్లి భుజించిన ఆహారము ద్వారానే బిడ్డ జన్మిస్తూ ఉంటాడనమాట. అది 2 నెలల ముందు నుంచి ఆ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంటుందనమాట. తల్లి గర్భంలోకి శిశువు రావాలి అంటే 2 నెలల ముందు నుంచే ఆ శుద్ధమైన ఆహారం తల్లి గాని, తండ్రి గాని భుజిస్తున్నప్పుడే ఆ యొక్క బిడ్డ రూపం తయారవ్వటానికి 2 నెలల ముందు నుంచి ప్రయత్నం జరుగుతూ ఉంటుందనమాట. ఆ తర్వాత తల్లికి గర్భంలో ఆ పిండం చేరుతుందనమాట. కాబట్టి మనం ఎంత మంచి ఆహారాన్ని తీసుకుంటే అంత శక్తివంతమైన బిడ్డ లభిస్తాడు అని చెప్తున్నారనమాట. అదే అమ్మ నుండే సృష్టింపబడినది. శ్రీమాతను తెలుసుకొని ఆరాధించే వారికి జ్ఞానం కలిగి సర్వ రోగాలు నశిస్తాయి. వ్యాధులకు వైద్యాలు ఇచ్చే మందులు, వ్యాధులకు వైద్యులు ఇచ్చే మందులు శ్రీమాత అనుగ్రహమే. ఆరోగ్యమే మహాభాగ్యము అనుటకు శ్రీమాతయే కారణం. జీవించి ఉన్న వారికి అనేక రకాల మృత్యువులు సంభవిస్తుంటాయి. అజ్ఞాన జీవులు మృత్యు భయంతో బాధపడుతుంటారు. జీవించి ఉన్న వారికి అనేక రకాల మృత్యువులు సంభవిస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనిషికే కదా, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎలా విసురుతారో మనిషికి అన్ని రకాల బాధలు ఉంటాయి. ఆ బాధలు ఉన్నాయని చెప్పి అజ్ఞానంలో ఉండిపోకుండా మనం జ్ఞానంగా ఎప్పుడూ కూడా ప్రవర్తిస్తూ ఉండాలి. అది ఎలా అంటే అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటే మనలో, అమ్మను ఆరాధిస్తే మనలో ఏం జరుగుతుంది అంటే ఆత్మ జ్ఞానం కలిగి మృత్యు భయం తొలగిపోతుంది. ఆత్మలో జ్ఞానం లభిస్తుందనమాట. ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం కలుగుతుందో మనలో ఆ భయం తొలగిపోతూ ఉంటుందన్నమాట. మనం అందరం జీవించి ఉండటానికి కారణం సర్వ మృత్యు నివారిణి అయిన శ్రీమాత కరుణా కటాక్ష వీక్షణ కిరణాలు మనపై ప్రసరించుట వలననే మనలో సర్వ మృత్యు నివారిణి అని జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ మృత్యు భయాన్ని పోగొట్టగలిగే అమ్మవారి యొక్క శ్లోకం ఏమిటంటే, విమర్శ రూపిణి విద్యా వియదాది జగత్ ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వ మృత్యు నివారిణి. ఈ యొక్క శ్లోకాన్ని గాని మనం చదువుతూ ఉంటే నిత్యము అది మనలో ఉన్న భయాన్ని పోగొడుతుంది. మనలో ఎప్పుడూ కూడా ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ శక్తి ద్వారానే ఆ భయం పోయి మనం అన్ని పనులు కూడా ఆరోగ్యంగా చేసుకోగలుగుతాము అని అమ్మవారు చెప్తున్నారనమాట. 112 శ్లోకం దగ్గర ఆపేద్దామమ్మ. 113 శ్లోకం రేపు. నమస్తే.